డియర్ ఫ్రెండ్స్, ఈరోజు యుక్త వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడడం అనే సమస్యకు ఆయుర్వేదంలో శాస్త్రీయంగా ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో మనం చూద్దాం. ముఖ్యంగా దీంట్లో ఉండే మెడిసిన్స్ ఒకటి పైకి రాసుకునే లేపయోగం, అంటే దీన్ని హెయిర్ ప్యాక్ అనుకోవచ్చు. రెండవది నస్యయోగం. మూడవది లోపలికి తీసుకునే ఇంటర్నల్ మెడిసిన్స్. వీటన్నిటి గురించి మనం వివరంగా చూద్దాం. అవి ఎందుకు వాడాలి, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది మనము తర్వాత వివరిద్దాం. మొట్టమొదలు ఈ హెయిర్ ప్యాక్ గురించి మనం చూద్దాం. దీన్ని నిత్యాది లేపం అని ఆయుర్వేదంలో అంటారు. ఇది సహస్రయోగం అనే ఒక శాస్త్రీయ గ్రంథంలో మనకు దీని వివరణలు ఉన్నాయన్నమాట. దీంట్లో కావలసిన మనకి ముఖ్యమైన మూలికలు ఏంటంటే, మొట్టమొదటిది నీలి ఆకు, నీలి చెట్టు యొక్క ఆకు. ఇది మనకి బజార్లో నీలి ఆకు దొరుకుతుంది మనకి, నీలి ఆకు. రెండవది తానికాయ గింజలో ఉండే పప్పు అనమాట. మనకు మామూలుగా తానికాయలు బజార్లో కాయల్లాగా దొరుకుతాయి. దీన్ని మనం ఏం చేయాలంటే, ఒక సుత్తితోని కానీ ఒక మంచి రాయితోని కానీ నలకొట్టి ఆ లోపల ఉండే మనకు కొంచెం గట్టిగా ఉండే గింజ ఉంటుందన్నమాట. ఆ గింజ లోపల పప్పు ఉంటుంది మనకి. ఈ విధంగా మనకి చూస్తే ఇది గింజ గట్టిగా ఉంటుంది. ఆ లోపల మనకి చిన్నగా మనకు పప్పు లాంటిది దొరుకుతుంది అన్నమాట. దీన్ని తానికాయ గింజ లేకపోతే విభితకి ఫలమజ్జ అని అంటారు అనమాట. సో ఈ విధంగా నల్ల కొట్టినప్పుడు జాగ్రత్తగా ఈ లోపలిది చిట్లిపోకుండా దీన్ని మనము కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మెడిసినల్గా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో మనకి మొట్టమొదటిది రాసుకోండి, నీలి ఆకు. రెండవది తానికాయ గింజలోని పప్పు. మూడవది సుగంధి పాల, పాల సుగంధి లేదా సుగంధి పాల, నన్నారి అని రకరకాలుగా ఉంటుంటారు. నాలుగవది నల్ల నువ్వులు. నువ్వుల కంటే కూడా మనకి నల్ల నువ్వులు వేరుగా ఉంటాయి. కొన్ని మార్కెట్లో మనకి కొంచెం కలరింగ్ వేసిన నువ్వులు దొరుకుతాయి కాబట్టి జాగ్రత్తగా నల్ల నువ్వులు మాత్రమే తీసుకోండి, కలర్ వేయని మీరు చూసుకొని తీసుకోండి. వీటన్నిటిని కూడా మెత్తటి పొడి చేసుకోవాలి, సమానంగా తీసుకోవాలి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క భాగం తీసుకోవాలి. ఉదాహరణకు తానికాయ గింజలోని పప్పు ఒక 100 గ్రాములు, నీలి ఆకు ఒక 100 గ్రాములు, సుగంధి పాల వేర్ల మీద ఉండే పొట్టు, ముఖ్యంగా ఇంతకుముందు చూపించాం మనం. ఈ సుగంధి పాల లోపల ఒక చిన్న కాడలాగా ఉంటుంది, దాన్ని తీసేసి ఈ పైన ఉండే బెరడు మాత్రమే మనం దంచి పొడి చేసుకోవాలి. తర్వాత నల్ల నువ్వులు, ఇవన్నీ కూడా సమానంగా తీసుకొని విడివిడిగా పొడి చేసి తర్వాత వాటన్నిటిని కలిపి మనము ఒక కంటైనర్లో పెట్టుకొని భద్రపరుచుకొని వాడేటప్పుడు సఫిషియంట్ మనకి జుట్టు బట్టి, జుట్టు యొక్క క్వాంటిటీని బట్టి ఒక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ అవసరమైనంత తీసుకొని దాన్ని ఆ పౌడర్కి మనము భృంగరాజ రసం, అంటే గుంట గల్లిజేరు లేదా గుంట గలగర ఆకు రసాన్ని బాగా కలపాలన్నమాట. అంటే అది మెత్తగా పేస్ట్ లాగా అయ్యే విధంగా, అంటే వెంట్రుకలకు పట్టుకునే విధంగా ఎంత క్వాంటిటీ కలిపితే అది పట్టుకునే విధంగా ఉంటుందో అంత క్వాంటిటీ ఈ భృంగరాజ రసం మనం కలపాలన్నమాట. అయితే పచ్చి ఆకు రసము దొరకలేని పరిస్థితుల్లో మనము బజార్లో భృంగరాజ పొడి దొరుకుతుంది, లేదా భృంగరాజ మనకి ఎండిన ఆకులది దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి ఒక 100 గ్రాముల పొడికి ఒక 800 మిల్లీలీటర్ల నీళ్లు కలిపి దాన్ని కషాయంలాగా చేసుకోవాలన్నమాట. అంటే 4వ భాగము మిగిలేటట్టు కషాయం చేసుకొని దాన్ని మీరు ఈ స్వరసము, అంటే రసం, పచ్చి ఆకు రసంకు బదులుగా మీరు వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పచ్చి ఆకు రసంలో వచ్చే ఎఫెక్ట్ అనేది దీంట్లో కొద్దిగా తక్కువగా వస్తుంది. కాబట్టి ఏంటంటే మనకి అనుకూలం లేని లేకపోతే మనకు దొరకలేని పరిస్థితిలో ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ మనం వాడవచ్చు. దీన్ని ఉదయం లేచిన తర్వాత లేదా రాత్రి కానీ, రాత్రి రాయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లోకి అంటుకుంటుంది కాబట్టి ఉదయం లేచిన తర్వాత మనం దీన్ని వాడుకోవచ్చు. పూర్తిగా తలంతా కూడా మొత్తం కుదుళ్ళ వరకు కూడా అంటే విధంగా ఈ లేపాన్ని పూర్తిగా పట్టించి అది జారిపోకుండా ఏదన్నా మనం క్యాప్ లాంటిది ఏదన్నా మనం మామూలుగా డిస్పోజబుల్ క్యాప్ కానీ ఏదన్నా పెట్టేసి ఒక 3-4 గంటలు ఉంచేసి తర్వాత దాన్ని త్రిఫల కషాయంతో కడగాలి. అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ మూడిటిని తీసుకొని సమాన భాగాలు తీసుకొని ఒక 100 గ్రాముల దానికి ఒక 400
మిల్లీలీటర్ల నీళ్లు పోసి అది అర్ధ భాగం అంటే ఒక 200 ml అయ్యేంత వరకు కషాయం కాచి ఆ కషాయంతో కడిగి దాని తర్వాత ఏదైనా మీరు షాంపూ కానీ లేకపోతే ఇదే ఇంకేదైనా అంటే కుంకుడుకాయ రసంతో కానీ మీరు శుభ్రం చేసుకోవచ్చు. సో ఇది మనకి పైకి రాసుకునే ఒక మంచి యోగం అండి. దీన్ని నిత్యాది యోగం ఎందుకు అంటారంటే దీన్ని రాయడం వల్ల నిత్య యవ్వనంగా వెంట్రుకలు తెల్లబడడం అనేవి పోయి చూడడానికి నల్లగా ఉండి నిత్య యవ్వనులుగా కనపడతారు కాబట్టి దీన్ని నిత్యాది యోగం అని పేరు పెట్టారనమాట. రెండవది మార్కవ నస్యం. మార్కవ నస్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ తెల్ల వెంట్రుకలు రావడానికి కారణం ఏంటంటే ఈ హెయిర్ ఫాలికిల్స్లో ఉండే మెలనోసైట్స్ నుంచి మెలనిన్ అనే ఒక బ్లాక్ పిగ్మెంట్ అనేది తయారు కాకపోవడము, దానివల్ల ఈ జుట్టు అనేది తెల్లబడుతుందన్నమాట. కాబట్టి ఆ మెలనోసైట్స్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి కొన్నిసార్లు అవి స్ట్రెస్ కానీ లేకపోతే ఇతర రకాల కారణాలు చాలా ఉంటాయి దీనికి. స్ట్రెస్ కూడా ఒక కారణం. స్ట్రెస్ లాంటి ఇతర రకాల కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ మెలనోసైట్ స్టెమ్ సెల్ అని మనకి ఈ హెయిర్ ఫాలికిల్స్లో ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ అనేవి ఈ స్ట్రెస్ వల్ల కొన్ని రకాల ఇమ్యూనిటీ సమస్యల వల్ల ఆ స్టెమ్ సెల్స్ నశించిపోతాయి. ఆ స్టెమ్ సెల్స్ నుంచి మెలనోసైట్స్ వస్తాయి. ఈ మెలనోసైట్స్ రావు. ఎప్పుడైతే ఆ మెలనోసైట్ స్టెమ్ సెల్స్ చనిపోతాయో దాని తర్వాత వచ్చే మెలనోసైట్స్ అనేవి చనిపోతాయి. ఆ మెలనోసైట్స్ నుంచి మెలనిన్ రాదు. మెలనిన్ రాకపోవడం వల్ల వెంట్రుకలు తెల్లబడతాయి. కాబట్టి ఈ మెలనోసైట్స్ స్టిమ్యులేట్ కావడానికి ప్లస్ ఈ మెలనోసైట్ స్టెమ్ సెల్స్ కూడా తిరిగి పునరుజ్జీవనం కావడానికి నస్యయోగం అనేది చాలా తప్పనిసరి. చాలామంది ఈ హెయిర్ ప్యాక్స్ తర్వాత ఇతర రకాల నూనెలు రకరకాల ఇంకా పద్ధతులు వాడి వెంట్రుకలు నల్లబడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ తప్పనిసరిగా చేయాల్సింది నస్యకర్మ. కాబట్టి ఈ నస్యకర్మ వల్ల స్టిమ్యులేట్ అయ్యే ఈ మెలనోసైట్స్ వల్ల మెలనిన్ ఉత్పత్తి అయ్యి తద్వారా లోపలికి అంటే మనకు స్కాల్ప్ సర్క్యులేషన్ పెరిగి ఆ స్కాల్ప్లో ఉండే ఫాలికిల్స్లో మనకి ఈ మెలనోసైట్స్ బాగా స్టిమ్యులేట్ అవుతాయన్నమాట. దాంతో మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మరి దీనికి ఈ నస్య తైలము ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీంట్లో మనకి దీని పేరు ఏంటంటే మార్కవ నస్యం. మార్కవ అంటే భృంగరాజ. భృంగరాజ అంటే మనకి గుంటగల్జేరు. గుంటగల్జేరు అందరికీ తెలుసు, హెయిర్కి సంబంధించిన సమస్యలో ఒక అత్యంత ముఖ్యమైన మూలిక. మార్కవ నస్యం తయారు చేసుకోవడానికి భృంగరాజ స్వరసము అంటే పచ్చి ఆకు రసము లేదా పచ్చి మొక్క దాన్ని తీసుకొచ్చి దంచి తీసిన రసము ఒక 800 మిల్లీలీటర్లు. రెండవది గోక్షీరం అంటే ఆవు పాలు, మంచి నాటు ఆవు పాలు మాత్రమే తీసుకోండి. మీరు బయట ప్యాకెట్ పాలు తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మంచి నాటు ఆవు పాలు ఒక 800 మిల్లీలీటర్లు. దాని తర్వాత మంచి క్వాలిటీ నువ్వుల నూనె, అది ఒక 200 మిల్లీలీటర్లు. దాని తర్వాత అతి మధురం. ఈ అతి మధురం కూడా చాలామందికి తెలిసిందే. ఈ అతి మధురం కూడా ఒక 50 గ్రాములు. ముందుగా ఏం చేయాలంటే ఈ అతి మధురాన్ని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ భృంగరాజ అంటే గుంటగల్జేరు ఆకురసము తర్వాత ఆవు పాలు నూనె కలిపి దాంట్లో ఈ అతిమధురము పొడి వేసి సన్నటి మంట మీద కాచాలన్నమాట. ఎప్పటివరకు కాచాలి అంటే దీంట్లో ఉండే ద్రవ పదార్థాలు అంటే ఇప్పుడు మనం భృంగరాజ ఆకురసము తర్వాత ఈ ఆవు పాలు మొత్తం కూడా నూనెలోకి ఇంకిపోయే విధంగా దీన్ని కాచుకోవాలి. కాచిన తర్వాత దీన్ని వడపోసుకొని మనం పక్క పెట్టుకొని ఒక డ్రాపర్ బాటిల్లో వేసుకోవాలన్నమాట. డ్రాపర్ బాటిల్లో వేసుకుంటే ఏంటంటే మనకి ముక్కులో వేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ డ్రాపర్ బాటిల్లో వేసిన ఈ తైలాన్ని ప్రతిరోజు కూడా వాడే విధానం కూడా నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా ఏం చేయాలంటే ఫేస్ అంతా అంటే మొత్తం ఈ ముఖం మొత్తం కూడా ఏదైనా కొబ్బరి నూనె కానీ లేకపోతే నువ్వుల నూనెతో బాగా మసాజ్ చేయండి. ఇదంతా ఇక్కడ వరకు కూడా వీపు మన వెన్ను వరకు తర్వాత ఈ మెడల వరకు కూడా ఈ భుజాల వరకు కూడా బాగా మసాజ్ చేసి తర్వాత స్టీమ్ తీసుకోండి. ఆవిరి ఇప్పుడు అందరికీ ఆవిరి ఈజీ అయిపోయింది. ఈ ఆవిరి తీసుకున్న తర్వాత తలని పూర్తిగా వెనక్కి బెండ్ చేసి అంటే పూర్తిగా వెనక్కి అనేసి అంటే ఒక 45 డిగ్రీలు అంటే పూర్తిగా బెండ్ చేయడం కానీ లేకపోతే ఎక్కువగా బెండ్ చేయకుండా ఉండడం కాకుండా ఒక పద్ధతిలో ఒక 45 డిగ్రీస్ అంటే ఎందుకంటే ఈ నస్యం వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అంతా కూడా మనకి ముక్కులోకి పోయే విధంగా చేయాలన్నమాట. ఇది ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేసుకుని తర్వాత నేచర్ కాల్స్ అటెండ్ చేసిన తర్వాత
ఇవి ఒక 6 నుంచి 8 చుక్కలు ఈ ముక్కులో వేసుకోండి. వేసుకొని గట్టిగా పీల్చి గొంతులోకి వచ్చిన తర్వాత ఉమ్మేసేయండి. సో ఇది ఈ మార్గవనస్యము తప్పకుండా చేయండి. దాని తర్వాత కొన్నిసార్లు మనకి ఈ ఫోలిక్ యాసిడ్ కానీ, విటమిన్ B12 కానీ, ఇతర రకాల మాల్ న్యూట్రిషన్ సమస్యల వల్ల కూడా అవి రావచ్చు. కాబట్టి దానికి ఏంటంటే మనకు చ్యవనప్రాశ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. చ్యవనప్రాశ కూడా ప్రతిరోజు ఉదయం లేవంగానే బ్రష్ చేసుకున్న తర్వాత పరిగడుపున ఎంప్టీ స్టమక్లో ఒక 10 గ్రాముల మోతాదులో ప్రతిరోజు తీసుకోండి. దానివల్ల కూడా మనకి బాడీలో అన్ని రకాల న్యూట్రియంట్స్ అంతాయి, మనకి స్టిమ్యులేట్ అవుతుంది, తర్వాత రెజ్యునేషన్గా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన 3 రకాల పద్ధతులు పాటిస్తూ ఉంటే యుక్త వయస్సులో వచ్చిన అంటే కొంచెం యంగ్ ఏజ్లో చాలామందిని బాధించి కొద్దిగా ఒక రకమైన స్ట్రెస్కి గురి చేసే ఈ తెల్ల వెంట్రుకల సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి అందరూ వాడండి. దీనివల్ల వచ్చే ఫలితాలను మీరు అనుభవించండి.